ఇంతకంటే దిగజారదు అనుకున్న ప్రతిసారి ఇట్ ప్రూవ్డ్ అస్ రాంగ్. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ఇప్పుడు కూడా అదే పని చేసింది. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కి పాకిస్తాన్ ప్రభుత్వం 14 కోట్ల రూపాయల పరిహారం అందిస్తోందట. ఎందుకో తెలుసా? ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత బలగాలు పాకిస్తాన్ అలాగే పీఓకేలో ఉన్న ఉగ్ర స్థావరాలను పేల్చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ దాడుల్లో మసూద్ అజర్ కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 100 మంది టెర్రరిస్టులు చనిపోయారు. అయితే ఈ దాడుల నుంచి మసూద్ అజర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దాడుల్లో మసూద్ అజర్ కుటుంబ సభ్యులు అతని సన్నిహితులు కలిపి మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరికీ పాకిస్తాన్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇప్పుడు ఇది చాలుతున్నట్లుగా మసూద్ అజర్ కి పరిహారం కూడా ప్రకటించింది పాకిస్తాన్. మొత్తం తన కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిపి 14 మందిని కోల్పోయిన మసూద్ కి మనిషికి ₹1 చొప్పున 14 కోట్లు అందిస్తామంటూ పాకిస్తాన్ ప్రభుత్వం హామీ ఇచ్చిందట. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా బహావల్పూర్ లో ఉన్న ఈ ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ అటాక్స్ చేసింది. ఈ బహావల్పూర్ లోనే జైషే మహమ్మద్ హెడ్ ఆఫీస్ కూడా ఉంది. దీన్నే జామియా మసీద్ సుభానల్లా అని కూడా పిలుస్తూ ఉంటారు. భారత్ జరిపిన ఈ వైమానిక దాడిలో మసూద్ అజర్ సోదరి భర్త, మేనల్లుడి భార్య, వీళ్లతో పాటుగా 5 చిన్నారులు కూడా మరణించారని మసూద్ అజర్ ప్రకటించాడు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మనిషికి ₹1 చొప్పున 14 కోట్లు మసూద్ అజర్ కి పాకిస్తాన్ ప్రభుత్వం పరిహారంగా ఇవ్వబోతోంది.